अंत हूँ, प्रारंभ भी हूँ, मैं युग का आरंभ भी हूँ। हाँ मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण। शक्ति है मूर्ति में, जन्मों की मूर्ति में, जीवन का శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు శ్రీ కరుణాకర్ సుగుణ గారిని అద్భుతమైనటువంటి ప్రసంగం ఉంటుంది. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఒక మంత్రి గారు ఏమంటున్నారంటే జై శ్రీరామ్ అంటూ ఉంటారు. అలా అనడం వల్ల ఏమొస్తుంది? మన డబ్బులు వస్తాయా? ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ భారతదేశం మొత్తానికి ఒక అడ్డుగోడలా నిలబడి ఆ తురకల దండయాత్రలు అడ్డుకుంటే వాళ్ళు ఏమంటారంటే మా వాడికి పెళ్లి కాలేదు కాబట్టి దేవుడు అంటారు, పెళ్లి కాలేదు కాబట్టి డిస్క్వాలిఫై అయిపోయాడంట. నేను నువ్వు చేసిన పాపాలకి ఆయన మీకులు కొట్టాడు. ఎప్పుడు 2000 years బ్యాక్. ఎంతో అణచివేతకి గురవుతున్నటువంటి హిందూ సమాజం తన శక్తిని తెలుసుకుని పశ్చిమ బెంగాల్లో రావణాసురుడికి మొట్టమొదట భయాన్ని పరిచయం చేసింది హనుమంతుడు. గురువునాంచ ప్రసాదేన సప్లవం త్వం మహర్ణవం అని చెప్తాడు. చివరి ప్రసంగం ఎప్పుడా ఎదురు చూస్తూ ఉన్నాం. తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో కూడా అద్భుతమైనటువంటి మన సందేహాలని వారు చాలా అధ్యయనం చేసి మన సందేహాలని యూట్యూబ్ ఛానల్లో డిబేట్లతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కరుణాకర్ సుగుణ గారిని తదుపరి కాలాంశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి పూజ్య పీఠాధిపతులు, స్వామీజీలు, పెద్దలు, ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి హిందూ బంధువులు, మాతృమూర్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జగ్గయ్యపేట పట్టణంలో మొదటిసారిగా ఈ హనుమాన్ శోభాయాత్ర ప్రారంభించినందుకు ముందుగా అభినందనలు, అలాగే విజయవంతంగా నిర్వహించినందుకు శుభాకాంక్షలు. ఇప్పటి వరకు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో మనల్ని ఆలపించినటువంటి చిన్నారులు, మాతృమూర్తులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో మన శివశక్తి ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా మీరు ఉండాలి. మీరు లేకపోతే మన గ్రూప్ రాదు. మీరు కానీ నేను వచ్చింది మీకోసం కాదు. ఎందుకు అంటే మనం రోజు కాంటాక్ట్లో ఉంటాం, మీరు చూస్తూనే ఉంటారు. మన వీడియోలు చూడడం వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడటానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితాల్లో రోల్ మోడల్స్ ఉంటారు. అంటే స్ఫూర్తి కలిగించేటటువంటి వ్యక్తులు. ఎవరైనా చెప్పండి, మీకు రోల్ మోడల్ ఎవరు? చెప్పండి ఎవరు? నరేంద్ర మోదీ గారు. మీకు? వీర సావర్కర్. అలాగే ఒక్కొక్కరికి ఉదాహరణకి ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు, స్ఫూర్తి కలిగించే వ్యక్తులు. అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు. బిజినెస్ చేసుకునే వాళ్ళకి కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు. కానీ మొత్తం మానవ జాతి అంతటికీ ఒకే ఒక వ్యక్తిని మనం ఆదర్శంగా చూపించాలి. మానవ జాతి అంతా కూడా ఓన్ చేసుకోవాలి. ఆ వ్యక్తిలో తమని తాము చూసుకోగలగాలి. ఈ భూమి మీద అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే మొత్తం మానవ జాతి చరిత్ర అంతా పరిశీలిస్తే ఒకే ఒక వ్యక్తి ఉంటారు. ఆయనే ప్రభు శ్రీరామచంద్రుడు వారు. ఎందుకని శ్రీరామచంద్రుడు వారు ప్రతి ఒక్కరికి, ప్రతి మానవుడికి ఆదర్శం అని చెప్పొచ్చు అంటే
ఆయన భగవంతుడిగా జీవించాల. ఇంతకుముందు పూజ్య పీఠాధిపతి వారు చెప్పారు శ్రీకృష్ణుడి యొక్క మహిమ ఏంటి అనేది. శ్రీకృష్ణుడు పరిపూర్ణ భగవంతుడిగా జీవించాడు కాబట్టి ఆయన చేసిన ప్రతి పనిని కూడా మనం చేయలేం. ఆయన శక్తి వేరు, మన శక్తి వేరు. కానీ రాముడు పరిపూర్ణ మానవుడు. ఆయన సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కూడా సాధించగలం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఆయన సముద్రం మీద వారధి కట్టాడు కదా, లేకపోతే ఇంకేదో ఘనకార్యాలు సాధించాడు కదా, అవన్నీ మరి భగవంతుడి శక్తిగా అనిపిస్తున్నాయి కదా అంటే అక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అవి తన యొక్క భగవత్ శక్తితో ఆయన సాధించలేదు. ఆయన తన జీవితంలో కొన్ని వ్రతాలు పాటించాడు. సత్యవ్రతాన్ని పాటించాడు, ఏకపత్ని వ్రతాన్ని పాటించాడు, పితృవాక్య పరిపాలన, గురు శుశ్రూష, ఇలాంటి వ్రతాలన్నీ అత్యంత నిష్ఠా నియమాలతో ఆచరించాడు కాబట్టి ఆయనకు అంత శక్తి వచ్చింది. కాబట్టి రాముడు ఆచరించినటువంటి పాటించినటువంటి ఆ నియమాలలో మనం ఎంత శాతం ఆచరించగలం అనే దాన్ని బట్టి మనకి కూడా ఎంత శక్తి వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక్క రాముడు మాత్రమే మొత్తం మానవ జాతి అంతటికి ఆదర్శ పురుషుడు అంటే మా వాడు కాదా అని చెప్పి ఇద్దరు వస్తారా? వాళ్ళిద్దరి గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ఈ రాముడు ఆయన సాక్షాత్తుగా రాజకుమారుడు అయినప్పటికీ ప్రజలతో ఎలా వ్యవహరించేవాడు, ఎలా మాట్లాడేవాడు, ఇదంతా మనకి గురువులు చెప్పినట్టుగా రామాయణం చదివితే అర్థమవుతుంది. ఆయన ఒక మంచి భర్తగా ఎలా ఉన్నాడు, మంచి సోదరుడిగా, మంచి పుత్రుడిగా, మంచి శిష్యుడిగా, మంచి స్నేహితుడిగా, ప్రతి పాత్రకి కూడా అత్యుత్తమంగా ఆయన న్యాయం చేశాడు. అయితే ఇక్కడితో ఆగిపోలేదు. ఆయన కుటుంబ బంధాలకి, గురు శిష్య సంబంధానికి ఎంత విలువ ఇచ్చినప్పటికీ ఒక్క విషయం దగ్గర మాత్రం వాటన్నిటిని వదిలేస్తా అన్నాడు. ఏంటా విషయం అంటే సీతమ్మ వారితో చెప్తాడు. అరణ్యంలో వనవాసం చేస్తున్నప్పుడు సీతమ్మ వారు అడుగుతుంది, నీవు అనవసరంగా రాక్షసులతో విరోధం పెట్టుకుంటున్నావు, నీకు వాళ్ళకి శత్రుత్వం లేదు కదా అని అడుగుతుంది. కానీ రాముడు ఎందుకు వాళ్ళతో విరోధం పెట్టుకున్నాడు అంటే వాళ్ళు ఆ రాక్షసులు అక్కడ శాంతంగా తపస్సు చేసుకుంటున్నటువంటి సాధు సత్పురుషుల్ని హింసిస్తున్నారు, వాళ్ళని తినేస్తున్నారు. ఆ సాధువుని సంరక్షించడానికి రాక్షసుల్ని సంహరిస్తానని మాటిచ్చాడు. అప్పుడు అడుగుతుంది, నువ్వు ఎందుకో వాళ్ళతో విరోధం పెట్టుకున్నావు అని చెప్పి. అప్పుడు రాముడు చెప్తాడు, అప్యహం జీవితం జహ్యం త్వాం వా సీతే స లక్ష్మణాం. నేను ఏదైతే నా ధర్మాన్ని, కర్తవ్యాన్ని పాటించడానికి అప్యహం జీవితం, నా జీవితాన్ని వదిలేస్తాను, అవసరమైతే ఓ సీత నిన్ను కూడా వదిలేస్తాను, లక్ష్మణునితో సహా. నా ప్రాణాలనే కాదు, సీతమ్మ వారిని, లక్ష్మణుని కూడా వదిలేస్తాను. ఎందుకు అంటే నా ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో అవసరమైతే అని చెప్పాడు. ఇటీవలే ఒక మంత్రి గారు ఏమంటున్నారంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉంటారు, అలా అనడం వల్ల ఏమొస్తుంది, మన డబ్బులు వస్తాయా అని కొన్ని కామెంట్స్ చేశారు ఒక మంత్రి గారు. అంటే ప్రతిదాన్ని మనం డబ్బులతో క్యాలిక్యులేట్ చేయాలి అనే విధంగా వారు మాట్లాడుతున్నారు. ఉదాహరణకి మనం తల్లిదండ్రులకు సేవ చేస్తాం, దాని ద్వారా డబ్బులు వస్తాయా, దానికి కూడా మీకు డబ్బులు వస్తాయని అడిగితే ఏం సమాధానం చెప్తాం? రఘువీర ఒంటిమెట్ట శతకంలో అక్కడ చెప్తాడు, నా జన్మాంతర వాసనావసిమనన్, నా పాలి భాగ్యంబునన్, నా జాడ్యంబులు పోవు కాలము తరిన్, నా పుణ్య పాకంబునంది జన్మంబున నిన్ను గొల్వగలిగన్, ఈనుండు గానింకనే రాజన్, నాకెదురెవరువి రఘువీర జానకీ నాయక. అంటే శ్రీరాముడి యొక్క నామస్మరణ చేయటం అనేది అంత ఆషామాషిగా జరగదు. ఆయన పట్ల భక్తి కలగటం అనేది నా జన్మాంతర వాసనావశమనం, ఎన్నో జన్మల పరంపరలో మనకి దానికి సంబంధించినటువంటి పునాది ఉండటం వల్ల నా జాడ్యంబులు పోవు కాలము తరిన్, నాకు ఏదైతే ప్రారంభ కర్మలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయే సమయం వచ్చిన తర్వాత నా పుణ్య పాకంబు నుండి జన్మంబున, నా పుణ్యం పాకానికి వచ్చి అది ఫలించే సమయంలో నాకు రాముడి పట్ల భక్తి కలుగుతుంది. మరి ఆ మంత్రి గారికి ఇంకా ఏ ఏ జాడ్యాలు మిగిలిన్నాయో, ఏ ఏ ప్రారంభ కర్మలు మిగిలిన్నాయో జై శ్రీరామ్ అంటే కూడా ఆవిడ తట్టుకోలేకపోతుంది. అయితే అసలు మంత్రి గారు కావచ్చు, ఇంకెవరైనా సరే సెక్యులరిజం పేరుతో, లౌకికవాదం పేరుతో జై శ్రీరామ్ అంటే తప్పు, వాళ్ళు హిందువులైనప్పటికీ కూడా జై శ్రీరామ్ అంటే తప్పు, హిందువులని చెప్పుకుంటే తప్పు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరికీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీమద్ రామాయణం రాముడు
ఈ దేశంలో ఉన్నాయి కాబట్టే వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు, మంత్రి పదవులు అనుభవించగలుగుతున్నారు. ఇది ఎలా చెప్పగలం అని అంటే, ఈ దేశం మీద ఎన్నో దాడులు జరిగాయి. మరి ఆ దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకొని తిప్పికొట్టిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అందులో ప్రముఖంగా మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ ఛత్రపతి శివాజీ మహారాజుని తయారు చేసింది ఎవరు? తల్లి జిజియాబాయి. ఎలా? రామాయణ మహాభారతాలు నేర్పించి చిన్నప్పటి నుంచి అవపోసన పట్టించి ఒక ఛత్రపతి శివాజీ మహారాజును తయారు చేస్తే, ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ భారతదేశం మొత్తానికి ఒక అడ్డుగోడలా నిలబడి ఆ తురకల దండయాత్రలు అడ్డుకుంటే, ఇది ఇంకా హిందూ దేశంగా మిగిలి ఉంటే, వాళ్ళు హిందువులుగా మిగిలి ఉంటే, వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసి మంత్రివర్గంలో ఉండి రాముణ్ణి రామాయణాన్ని తప్పుపట్టే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ కుహాన రాజకీయ నాయకులు ఈ విషయాన్ని గమనించవలసింది కోరుతున్నాం. ఇకపోతే ఇంతకుముందు చెప్పే కదా ఇద్దరు వస్తారని చెప్పి, ఇద్దరిలో ఒక ఆయన పేర్లు చెప్పవలసిన మీకు అర్థమైంది కదా. ఒక ఆయన ఏమంటాడు అంటే, సరే మీ వాడు ఎలా ఆదర్శం? ఇక్కడ ఆదర్శం అని చెప్పాలంటే, భగవంతుడు ఏదైతే మనకు ఒక శాస్త్రం ఇచ్చాడో, మనకు కొన్ని చట్టాలు, కొన్ని లాస్ ఏదైతే ఇచ్చాడో అవన్నీ ఆయన కూడా అనుభవించి చూపించాలి. ఆయన కూడా ఆ జీవితం ఆచరించి చూపించాలి కదా. లేదంటే నీకేమయ్యా ఇంత పెద్ద శాస్త్రం ఇచ్చావు, ఇన్ని ధర్మాలు పెట్టావు, మాకు నీకేం తెలుసు మా బాధ అని అంటారు కదా. మనకు ఒక పాట కూడా ఉంది, ఎక్కడో దూరాన్ని కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడీ చేస్తున్నావు, తమాషా చూస్తున్నావు అని చెప్పి పాటలు కూడా రాసేసారు ఆల్రెడీ. కాబట్టి ఆయన ఏదైతే మనకి ధర్మశాస్త్రాలు ఇచ్చాడో, ఒక సృష్టి చేశాడో, ఆ సృష్టిలో ఆయన కూడా భాగంగా ఉండి మనం అనుభవించేటటువంటి ప్రతి స్థితిని ఆయన కూడా అనుభవించి, ఇదిగో నేను కూడా అనుభవించి చూపించాను, ఎక్కడా ధర్మం తప్పలేదు, మీరు అనుభవించే కష్టాలన్నీ నేను అనుభవించాను అని ఆయన చూపించినప్పుడు మనకు ఆదర్శం అవుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన అసలు కిందకి దిగడు, మావాడు అవతరించడు, ఆయనకి భాగస్వాములు లేరు, ఆయన పుట్టడు, ఆయనకి భార్యలు లేరు అని అంటారు. కాబట్టి అసలు మొదట్లోనే ఎగిరిపోయింది, ఆయన మనకు ఆదర్శం కాదు. సరే, ఆయన ప్రవక్త పేరు మీద ఒక ఆయన కూడా స్పెషల్ రాయితీలు ఉన్నాయని చెప్తారు ఆయనకి. అంటే ఆయన సాధారణ మానవుడు కాదు, ఆయనకి కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ కల్పించారు, కాబట్టి ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోలేం. ఇక రెండో ఆయన ఉన్నాడు, ఎవరో మనుడు. ఈయన వచ్చాడు భూమి మీదకి వచ్చాడు, మావాడు భూమి మీదకి వచ్చాడు కదా అంటారు. అయితే అసలు మానవ జీవితంలో ఉన్నటువంటి అతి పెద్ద ఛాలెంజ్ ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుడు వచ్చి మీరు స్వీకరించే ప్రతి ఛాలెంజ్ని కూడా నేను స్వీకరించాను దమ్ముగా చెప్పాలి అంటే, మనకున్నటువంటి అతి పెద్ద ఛాలెంజ్ ఏంటి చెప్పండి? అర్థం కాదు. పెళ్ళి, అంతే కదా, సంసార సాగరం కదా. అవునా కదా? ఇప్పుడు సాగరాన్నైనా దాటొచ్చు కానీ సంసారాన్ని ఏమైనా చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు మనలో చాలామంది తెలివిగల్లో ఉంటారు, వాళ్ళు అడుగుతారా లేదా దేవుడిని, ఏమయ్యా మాకు ఈ పెళ్ళి అనే సిస్టమ్ పెట్టావు, అసలు దీంట్లో ఎంత నరకం ఉందో నీకు తెలుసా, నువ్వు వచ్చి పెళ్లి చేసుకుంటే నీకు అర్థమైంది పెళ్ళాం పోలేంటో అంటారు కదా, తెలివిగల్లో ఉంటారు కదా. అందుకే ఆయన వచ్చాడు, రాముడు వచ్చి పెళ్లి చేసుకున్నాడు. అంటే మనలాంటి తెలివిగల వాళ్ళకి అవకాశం లేకుండా చేశాడు. అవునా? మరి మనోడు వచ్చాడు, ఏం చేశాడు? వాళ్ళు ఏమంటారంటే, మా వాడికి పెళ్లి కాలేదు కాబట్టి దేవుడు అంటారు, పెళ్లి కాలేదు కాబట్టి డిస్క్వాలిఫై అయిపోయాడంట. నేను మీ వాడికి పెళ్లి కాలేదు కాబట్టే డిస్క్వాలిఫై చేసేస్తున్నాం, దేవుడు కాదు. పెళ్లి చేసుకుని చూపించాలి, సమర్థవంతంగా వైవాహిక జీవితాన్ని జీవించి ఆచరించి చూపించాలి. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, మన దేశంలో ఉన్నంత కుటుంబ వ్యవస్థ అంత బలంగా ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఎందుకు? మనకు ఆదర్శం సీతారాములు కాబట్టి, భగవంతుడే స్వయంగా దిగొచ్చి ఆ వైవాహిక జీవితాన్ని ఆచరించి చూపించాడు కాబట్టి ప్రపంచంలో ఇంకే దేశంలో లేనంత సమర్థవంతంగా ఇక్కడ మనకి కుటుంబ వ్యవస్థ నడుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనోడు ఎక్కడికో డిస్క్వాలిఫై అయిపోయాడు, పెళ్లి చేసుకోలేదు కాబట్టి డిస్క్వాలిఫై అయిపోయాడు. అవునా? ఇంకేం చేశాడు? సరే పెళ్లి చేసుకోలేదు, ఇంకేం చేశాడు అంటే మానవ జాతికి ఆదర్శంగా ఏం చేశాడు అని అడిగితే వేలాడాడు అంటారు. వేలాడాడు. ఎందుకు వేలాడాడు? మేగులు కొట్టారు. ఎందుకు మేగులు కొట్టారు? నా కోసం, నీ కోసం అంటాడు. ఎవరి కోసం? నా కోసం. ఎందుకు? నువ్వు చేసిన పాపాలకి ఆయన మేగులు కొట్టారు.
ఎప్పుడు 2000 ఇయర్స్ బ్యాక్ 2000 ఇయర్స్ బ్యాక్ నా కోసం ఆయన మేకులు కొట్టించుకున్నాడంట. మనకేం అర్థం కాదు. అది ఏ విధంగా మనకు ఆదర్శం అర్థం కాదు. ఆదర్శవంతమైనటువంటి పని ఏది అంటే మానవ జీవితాన్ని ఆయన ఆచరించి చూపించలేదు. అలాగే లాజిక్కి సరిపోయేటటువంటి తత్వం కూడా అక్కడ ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ మానవ జాతికి ఆదర్శం అని ఒక్క రాముడిని మాత్రమే చెప్పగలం. సరే, ఇక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. రాముడు మనకి పరిపూర్ణ మానవుడిగా జీవించి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని ఆచరించి చూపించాడు. అయితే మరి ఈరోజు హనుమత్ జయంతి కదా, హనుమంతుడు ఎవరికి ఆదర్శం? హనుమంతుడు ఎవరికి ఆదర్శం చెప్పండి? హనుమంతుడు ఎవరికి ఆదర్శం అంటే రామభక్తులందరికీ ఆదర్శం. రామ కార్యాన్ని సాధించడంలో ఆయన ఎంత కమిటెడ్గా ఉంటాడు. ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ ఇంత కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఎవరికి వాళ్ళే ఇక్కడ నా పేరు ఉండాలి, అక్కడ నా పేరు ఉండాలి అని చెప్పి పోటీ పడితే కార్యక్రమం జరగ రసాభాస అయిపోతుంది. ఎవరు ఎంత గొప్ప పని చేసినా కూడా కార్యక్రమం బాగా జరగాలి, నా పేరు లేకపోయినా పర్లేదు అనే భావన ఉన్నప్పుడే ఏ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఇప్పుడు హనుమంతుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమన్నాయి రామాయణంలో అంటే ఎన్నో ఉన్నాయి. ఏకంగా లంకకి వెళ్ళి తగలబెట్టాడు, అక్కడ ఉన్న రాక్షసులందరినీ చంపాడు, రావణాసురుడి పుత్రుడిని చంపాడు, రావణాసురుడికి భయాన్ని పరిచయం చేశాడు. రావణాసురుడికి మొట్టమొదట భయాన్ని పరిచయం చేసింది హనుమంతుడు. అంటే అంతకు ముందు కూడా రావణాసురుడు భయపడ్డాడు. ఎక్కడ? కైలాసగిరి పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేస్తే శివుడు కాలుతో తొక్కితే ప్రాణభయం వచ్చింది. అలాగే కార్తివీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు, వాలి చేతిలో ఓడిపోయాడు, అక్కడ ప్రాణభయం వచ్చింది. కానీ అజేయం దుర్భేద్యం అని భావిస్తున్నటువంటి లంకని విధ్వంసం చేసి అక్కడికి వచ్చి తొడగొట్టి ప్రాణభయాన్ని చూపించిన వాడు హనుమంతుడు. మరి ఇంత కీర్తి ప్రపంచంలో ఇంకెవరికి లేదు కదా. కానీ అక్కడ హనుమంతుడు తన పరిచయాన్ని ఏం చెప్పాడు? రావణాసురుడికి ఎవరు నువ్వు అని అడిగితే తన పేరు చెప్పుకోవాలి. ఫస్ట్ దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ. ముందుగా ఏం చెప్పాడు? దాసోహం, నేను దాసుడిని. ఎవరికి? కోసలేంద్రస్య, కోసల దేశానికి ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రుడికి నేను దాసుని. ఇంత ఘనకార్యం చేశాను, ఇంత శక్తివంతుడు నేను, నా పేరు హనుమంతుడని చెప్పలా. ముందు దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ, అత్యంత క్లిష్టమైనటువంటి కార్యాలను కూడా సాధించినటువంటి ఆ రాముడికి నేను దాసుణ్ణి. ఆ తర్వాత చెప్పాడు హనుమాన్ శత్రు సైన్యానం నిహంత మారుతాత్మజ, నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యాలను సంహరించి నేను మారుతీపుత్రుడిని అని చెప్పి చివరికి తన పేరు చెప్పుకున్నాడు. అయితే ఇదే హనుమంతుడు కొంచెం ముందుకు వెళ్తే, ఇప్పుడు లంకను తగలబెట్టాడు కదా, ఈ లంకను తగలబెట్టడానికి కొంచెం ముందుకు వెళ్తే సముద్రాన్ని దాటాల్సిన సమయంలో ఆయన డీలా పడ్డాడు, ఆలోచనలు పడిపోయాడు. ఇప్పుడు ఎవరి సముద్రాన్ని దాటుతారు? ఎందుకని ఆయన శక్తి ఆయనకి గుర్తు లేదు. అప్పుడు జాంబవంతుడు వచ్చి ఆయనకి తన శక్తిని తనకి గుర్తు చేస్తాడు. ఇదే పరిస్థితుల్లో ఈరోజు హిందూ సమాజం కూడా ఉంది. హిందూ సమాజానికి కూడా తన శక్తి తనకి గుర్తు లేదు. జాంబవంతుడిలాగా హిందూ సమాజానికి కూడా తన శక్తిని తాను గుర్తు చేసేటటువంటి ఒక వ్యక్తి, ఒక పాత్ర కావాలి. దానికి ఎవరో ఆకాశం నుంచి ఊడిపడరు. మనకి మనమే మన చరిత్రను ఒక్కసారి తిరగ చూసుకుంటే చరిత్రలో మనం ఎంత భయంకరమైనటువంటి పాషాండ శక్తులతో పోరాడి ప్రపంచంలో ఎన్నో సంస్కృతులను నేలరాసినటువంటి ఆ దుర్మార్గపు శక్తులకు ఎదురొడ్డి నిలబడినటువంటి సగర్వంగా సజీవంగా నిలబడినటువంటి ఏకైక సంస్కృతి మన హిందూ ధర్మం అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇటీవలే సోమనాథ్ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎందుకు? 75 సంవత్సరాలు పూర్తయింది పునర్నిర్మాణం జరిగి. ఈ సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు, ఎన్నో దాడులు చేశారు. కానీ ఈరోజు సగర్వంగా సోమనాథ్ దేవాలయం నిలబడి ఉంది. ఈ దేశం యొక్క సంస్కృతి యొక్క పునాదులు అంత బలంగా ఉన్నాయి. ఇంకొక సంఘటన కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కొన్ని దశాబ్దాల నుండి ఎంతో అణచివేతకి గురవుతున్నటువంటి హిందూ సమాజం తన శక్తిని తెలుసుకుని పశ్చిమ బెంగాల్లో ఒక తాటకిని అణగదొక్కింది ఇటీవలే. సముద్ర లంఘనంలో హనుమంతుడు సింహిక అనే ఒక రాక్షసిని ఏ విధంగా సంహరించాడో ఆ విధంగా ఆ మమతాసుర రాక్షసిని పశ్చిమ బెంగాల్లో ఈరోజు హిందూ సమాజం, చైతన్యవంతమైన హిందూ సమాజం ఆ రాక్షసిని అణగదొక్కింది. ఇలాగే దేశవ్యాప్తంగా హిందూ సమాజం చైతన్యవంతం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా హనుమంతుడు ఏం చెప్తాడు? తనకి జాంబవంతుడు తన శక్తిని గుర్తు చేస్తాడు. గుర్తు చేసిన తర్వాత ఇప్పుడు తనకు ఉత్సాహం వస్తుంది, ప్రకటిస్తాడు నేను సముద్రాన్ని దాటి వెళ్ళి సీతాన్వేషణ చేసి విజయవంతంగా తిరిగి వస్తానని చెప్పి.
అప్పుడు కూడా ఎలా వెళ్తానని చెప్పాడు? యథా రాఘవ నిర్ముక్త శరః శ్వశన విక్రమ. ఏ విధంగా అయితే రాముడి యొక్క బాణం వాయువేగంతో దూసుకు వెళుతుందో ఆ విధంగా నేను లంకకు వెళ్తాను. అక్కడ కూడా రాముడి యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రస్తావన చేశాడు. కాబట్టి హనుమంతుడు మన రామభక్తులందరికీ కూడా ఆదర్శం. ఇంకొక విషయం చెప్తాను. అక్కడ జాంబవంతుడు హనుమంతుడికి చెప్తూ ఋషీణాంచ ప్రసాదేన కపివృద్ధమతేన చ గురువులాంచ ప్రసాదేన సప్లవం త్వం మహర్ణవం అని చెప్తాడు. హనుమంతుడు ఉద్యుక్తుడైన తర్వాత, సముద్రాన్ని దాటడానికి సిద్ధమైన తర్వాత ఋషీణాంచ ఋషుల యొక్క ఆశీస్సులు నీకు ఉంటాయి, అలాగే కపివృద్ధుల యొక్క అనుగ్రహము, వారి యొక్క బలం నీకు ఉంటుంది. తర్వాత గురువునాంచ గురువుల యొక్క ఆశీస్సులు నీకు ఉంటాయి. ఇక్కడ హనుమంతుడు దేనికి వెళ్తున్నాడండి? సముద్రాన్ని దాటడానికి ఎందుకు వెళ్తున్నాడు? సీతాన్వేషణ కోసం కదా. మరి సీతాన్వేషణ కోసం వెళ్తున్నటువంటి హనుమంతుడికి ఋషుల యొక్క గురువుల యొక్క ఆశీస్సులు ఉంటాయని జాంబవంతుడు ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు అంటే అక్కడ రావణ సంహారం, ఆ లోకకంటకుడైనటువంటి రావణ సంహారం అనేది లోక కళ్యాణ కార్యం. అది ధర్మకార్యం. అంటే లోక కళ్యాణమైనటువంటి ధర్మకార్యాన్ని నిర్వర్తించే వారికి ఋషుల యొక్క గురువుల యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పాడు జాంబవంతుడు. ఆ రోజు హనుమంతుడే కాదు, ఈ రోజు ఎవరైతే మన కార్యకర్తలు ధర్మం కోసం హనుమంతుడిలా అంత సేవాభావంతో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారో వాళ్ళందరికీ కూడా ఋషుల యొక్క గురువుల యొక్క అనుగ్రహం ఉంటుంది. అయితే ఇప్పుడు హనుమంతుడిలాగా మనమేమి సముద్రాన్ని దాటాల్సినంత అవసరం లేదు, సంజీవిని పర్వతాన్ని తేవాల్సినంత అవసరం లేదు. ఎవరికి వారే నేను హిందువుని అని సగర్వంగా ప్రకటించుకోగలిగితే చాలు. మీరు దృఢంగా ఉండండి, మీ కుటుంబాన్ని దృఢంగా ఉంచండి. మీరు సగర్వంగా నేను హిందువుని చెప్పుకోవాలి, మీ కుటుంబ సభ్యులందరూ ఆ విధంగా చెప్పుకునేలా చేయాలి. అదే ధర్మరక్షణ, అంతకు మించేయలేదు. ఇలా ప్రతి ఒక్కరం చేయగలిగితే ధర్మం ఎందుకు నిలబడదు? కాబట్టి ఈ హనుమత్ జయంతి రోజు మనం ఒక దీక్ష, ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం. హనుమంతుడిలా అంత నియమనిష్టలతో, అంత కర్తవ్య భావంతో, అంత సేవాభావంతో ఆ రోజు రామకార్యాన్ని ఆయన ఎంత పవిత్రమైన మనసుతో ఆచరించాడో, నిర్వర్తించాడో, ఈరోజు ఈ ధర్మకార్యం, ధర్మరక్షణ అనేది రామకార్యంగా నేను భావించి అంత పవిత్ర హృదయంతో నేను ఆచరిస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఇక్కడ దీక్ష తీసుకుందాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ